హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనకు కంప్లీట్ గా అంబ్రిల్లా మోడల్లో వచ్చేస్తుంది. అదే విధంగా మనకి బోట్ నెక్ స్టైల్లో వస్తుంది అండి. బ్యాక్ సైడ్ లో ఓపెన్ ఉంటుంది. ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి నేను కంప్లీట్ గా శారీని అయితే తీసుకున్నానండి. లేదు శారీ లేదు మనకి క్లాత్ తీసుకోవాలి అనుకుంటే గనక బాడీ పార్ట్ కోసం వచ్చేసి 1 మీటర్ క్లాత్ తీసుకోండి. లేహంగా పార్ట్కి వచ్చేసి మనకు 3 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. మనకేంటంటే సపరేట్ క్లాత్ తీసుకున్నప్పుడు పెద్ద పన్న వస్తుంది కాబట్టి ఈ వరకు అయితే మనకి సరిపోతుందండి. దీని కటింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి. మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ మెథడ్ లో నేను చూపిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ అంబ్రెల్లా మోడల్లో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, మనకు లైనింగ్ పీస్ వచ్చేసి ఓపెన్స్ ఉండి మన వైపునకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్ పెడుతున్నాను కదా, దానికోసం అని చెప్పేసి ఇదిగోండి ఓపెన్స్ మన వైపునకు పెట్టుకొని ముందుగా కింద హెచ్చు తగ్గులు ఏం లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు బాడీ పొడవు వచ్చి చూసుకోవాలండి. మనకు కంప్లీట్ గా లేహంగా ఈ లాంగ్ ఫ్రాక్ పొడవు వచ్చేసి 54 ఇంచులు. ఈ 54 ఇంచులో ఇదిగోండి మనకి 14 ఇంచెస్ అనేది నేను బాడీ కోసం తీసుకుంటున్నానండి. తర్వాత మిగిలిన 40 సైజ్ వచ్చి మనకి లాంగ్ కోసం వచ్చేస్తుంది. ఇప్పుడు 14 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ 14 ఇంచెస్ కి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి 15 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 15 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ లెంత్ తీసుకోవాలండి. కట్ చేసుకుంటున్న మోడల్ వచ్చి మనకి బోట్ నెక్ స్టైల్లో వస్తుంది కదా, దానికోసం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మనకు 14 ఇంచెస్ లో మనకు సగం తీసుకుంటాం కదా, ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 7 ఇంచెస్ ని కింద కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ 7 ఇంచెస్ ఏదైతే షోల్డర్ కి తీసుకున్నామో అదే 7 ఇంచెస్ కింద ఆన్ డౌన్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే 7 ఇంచెస్ మధ్యలో కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 34 ఇంచులు. ఓకేనా, ఇదిగోండి చెస్ట్ లూజ్ 34 ఇంచులు. ఈ 34 ఇంచులో మనం 4వ భాగం అనేది తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 8.5 ఇంచులు అవుతుంది. ఓకేనా, ఇదిగోండి 8.5 ఇంచులు అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసేసుకోవాలి. తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 28 ఇంచులు. ఓకేనా, 28 ఇంచులో మళ్ళీ మనకు 4వ భాగం 7 ఇంచులు వస్తుంది. ఇదిగోండి 7 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లో కింద టక్స్ చేసుకుంటాం కదా నడుము దగ్గర, దానికోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ షేప్ అనేది రౌండ్ చేసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన నడుము లూజు తక్కువ ఉంది కాబట్టి 1.5కు మార్కింగ్ చేసుకొని ఇదిగోండి చిన్నగా రౌండ్ అప్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ లో బ్యాక్ నెక్ కోసం డ్రా చేసుకోవాలండి. దీనికోసము ఇదిగోండి మనకు పై నుంచి 3 ఇంచెస్ కి నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, ఇదే 3 ఇంచెస్ ని ఇదిగోండి మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ బోట్ నెక్ స్టైల్లో కదా మనం తీసుకుంటున్నాము, అంటే మనకు షోల్డర్ లెంత్ అనేది తక్కువ ఉండాలన్నమాట. దానికోసం వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5కు నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 2.5 ఇదిగోండి కింద కూడా ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు బోట్ షేప్ లో మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోండి మీరు. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటి బోట్ నెక్ స్టైల్లో కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎప్పుడు తీసుకున్నా కూడా చంక భాగం సైడ్ మనం ఇదిగోండి 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకు బ్యాక్ పార్ట్ లో టక్స్ వేసుకుంటాం కదా, ఈ టక్స్ కోసం ఇదిగోండి మనకి ఇక్కడ ఉన్న ఈ చివరిని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని ఈ వచ్చిన ఫోల్డింగ్ దగ్గర మనము బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఈ బ్యాక్ టక్స్ పొడవు వచ్చేసి ఇదిగో దాదాపు మనము 5 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదంటే 4.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ఇది లాంగ్ ఫ్రాక్ కదా, దీనికి ఈ విధంగా ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఫోల్డింగ్ వచ్చి మన వైపున తిప్పుకోవాలి క్లాత్ ని. తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్ వేసేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. మనకు బోట్ నెక్ స్టైల్లో బ్లౌజ్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ డిజైన్ చేసుకునేటప్పుడు మనకు ఫ్రంట్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుందండి. దానికోసం వచ్చి మనకు లూజ్ రాకుండా ఉండడానికి ఇదిగోండి ఈ చివరి నుంచి ఒక 1/2 ఇంచ్ అంత, ఓకేనా, ఈ 1/2 ఇంచ్ అంత మందం మనము ముందుకు జరిపేసుకోవాలి. ఈ విధంగా
ఇదిగోండి ఇక్కడ పావించి అనేది ముందుకు జరుపుకోవాలి. ఇక్కడ మనకు నెక్ సైడ్ మాత్రమే, కింద నడుము దగ్గర వచ్చేసి మనకు సమానంగానే ఉండాలండి. నెక్ వైపున పావించి అనేది ఈ విధంగా ముందుకు జరుపుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ వేసుకొని మన ఫ్రంట్ పార్ట్ కోసం చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఈ పీస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఇదిగోండి చంక భాగంలో మనం లోతు తీసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకు చెస్ట్ దగ్గర అంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా కింద చెస్ట్ భాగం, ఇక్కడి నుంచి పైన 2 ఇంచెస్ దగ్గర ఇదిగోండి ఇక్కడ కింది నుంచి 2 ఇంచెస్ కి ఇక్కడ దగ్గర మనకు లోత్ అనేది తీసుకోవాలండి. ఈ రౌండ్ తిరిగే ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వరకే ఈ విధంగా ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మనకు ఇదిగోండి పైన షోల్డర్ వరకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ లోతు తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ భాగంలో మనకు కావాలి అనుకుంటే ఇది 3.5 ఇంచులు తీసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏముండదు. నేనైతే ఫ్రంట్ పార్ట్ కూడా 3 ఇంచులే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి మనకి ఇక్కడ వరకు లోతు తీసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ 2 పీసు సమానంగా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ నడు భాగం ఉంది కదా, ఈ నడుము భాగం దగ్గర చివరి వైపున ఇదిగోండి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటికి కూడా మార్కింగ్ డాట్ వేసుకుంటాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ వరకు క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత వంగిపోయినట్టుగా కాకుండా మనకి స్ట్రేట్ గా చూడడానికి నీట్ గా ఉంటుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ ని కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను డిజైన్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నానండి. దాని కటింగ్ స్టిచ్చింగ్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ లెహంగా పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. లెహంగా పార్ట్ కోసం వచ్చేసి నేను 4 మీటర్ల పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాండి. ఎందుకంటే మనకు పాలిస్టర్ క్లాత్ ఎప్పుడైనా కూడా నెరుగు తక్కువ వస్తుంది కాబట్టి 4 మీటర్లు అయితే తీసుకోవాలి. ఇదిగోండి మనకు 4 మీటర్లు ఉన్న ఈ క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని తర్వాత ఏంటి అంటే దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అంటే సమోసా మోడల్ లో చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా, ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా సమోసా మోడల్ లో మనకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి పైన కార్నర్ వచ్చింది కదా, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు నడుము భాగం తీసుకోవాలండి. ఈ కిందికి వచ్చే కొద్దిగా మనకు లెహంగా పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా, ఈ నడుము పార్ట్ కోసం మనం ఇందాక బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ప్రాబ్లం ఏముండదండి. ఇదిగోండి సేమ్ ఇది తీసేసుకోవాలి. దీంట్లో మనము 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోండి. ఓకేనా, ఇదిగో పార్ట్ లో 1 ఇంచ్ తగ్గించుకొని ఈ పీస్ అనేది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు, ఓకేనా, క్రాస్ గా రావాలన్నమాట. ఇదిగోండి ఈ చివరి ఇక్కడ వస్తుంది, ఈ చివరి ఇక్కడ వరకు వస్తుంది. ఈ 2 దగ్గర మార్కింగ్ చేసుకొని తర్వాత ఇది చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము లహంగా పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి మనము టోటల్ లెంత్ లో మనం బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు మైనస్ చేస్తే 40 ఇంచెస్ మనకు లెహంగా పార్ట్ కోసం వస్తుంది కదా, 40 ఇంచెస్ అనేది ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకు 40 ఇంచెస్, ఓకేనా, ఇదిగోండి 40 ఇంచెస్ అనేది మనకు ఇక్కడ వరకు వస్తుంది. మనకి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది, అది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ ఇదిగోండి ఇదే 40 ఇంచెస్ మధ్యలో పెట్టుకుంటూ చుట్టూ ఇదిగోండి మార్కింగ్స్ అనేది చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇదిగోండి 40 ఇంచెస్ ఈ విధంగా, ఈ 40 ఇంచెస్ మాత్రం ఈ గీత పైననే ఉండాలి. ఓకేనా, ఇదిగోండి మధ్యలో ఈ విధంగా గీత పైన ఉంచుకుంటూ కింది భాగంలో మాత్రమే మనం ఎక్కువగా టేప్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనకు మార్కింగ్స్ వచ్చినాయి కదా. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్స్ మొత్తాన్ని ఇదిగోండి మొత్తం ఈ విధంగా మార్కర్ తోని కలుపుకోండి ఈ విధంగా. ఓకేనా, ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు 4 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఈ 4 ఫోల్డింగ్స్ లో 2 ఫోల్డింగ్స్ మాత్రమే మనకు పెద్ద ఉంటాయండి, ఇంకొక 2 ఫోల్డింగ్స్ అనేవి మనకు చిన్న ఉంటాయి. అంటే జాయింటింగ్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ దానికోసం ఈ ఫోల్డింగ్ ఉన్న దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇదిగోండి ఈ పీస్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇది మీకు బిగినర్స్ కి చాలా ఈజీ పద్ధతి ఉంటుందండి, దానికోసం ఈ విధంగా చెప్తున్నా నేను. ఇదిగోండి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి కింది వరకు ఎంత క్లాత్ అనేది తక్కువ ఉందో చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 19.5 ఇంచులు అనేది ఉందండి. దీనికి ఖర్చు కోసం కలుపుకొని మనం 20 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పీస్ ఉంది కదా జాయింట్ పీసు, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత లెంత్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి.
ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి కింది వరకు 39 ఇంచులు అనేది ఉంది. ఓకేనా, ఇటువైపున 39 ఇంచులు, అటువైపున 20 ఇంచులకి మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా జాయింట్ పీస్ అనేది మనం కట్ చేసుకోవడం కోసం మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ మిగిలిన క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇది మనకి 2 లేయర్స్ అనేది ఉండాలి. ఓకేనా, అంటే మనకి 2 లేయర్స్ తక్కువ ఉంది కదా, 2 లేయర్స్ ఉండాలి. తర్వాత ఈ కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, ఇదిగోండి మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి 20 ఇంచెస్ అని మనకు తక్కువ ఉంది కదా, ఇక్కడ ఈ 20 ఇంచెస్ దగ్గర స్ట్రేట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బిగినర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. తర్వాత వచ్చేసి ఈ పీస్ ని తీసుకొచ్చి ఇది కూడా కొలుచుకోవాలి మనం. ఇదిగోండి మనకు 39 ఇంచులు అనేది తక్కువ ఉంది కదా, ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 39 ఇంచులు అనేది మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ క్లాత్ ని ఎగ్జాక్ట్ గా దీనిపైనకి తీసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా తీసుకొని మనకి ఇక్కడ ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఈ చివరి వైపున ఇక్కడ వరకు ఉండేలాగా స్ట్రేట్ గా ఈ పీస్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇదిగోండి మనకు కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఈ షేప్ ప్రకారంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని తీసేసుకుందాం. ఇదిగోండి మనకు ఆటోమేటిక్ గా తగ్గిన పీస్ అనేది ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఈ విధంగా కట్ చేసుకున్న పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇదిగోండి మనకు కట్ చేసుకున్న పీస్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. చాలా మంది బిగినర్స్ కట్ చేసుకోవడంలో పొరపాటు చేస్తుంటారండి. ఇదిగోండి మనకి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లైనింగ్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ శారీ పీస్ లో నుంచి మనము కట్ చేసుకోవాలండి. దానికోసం వచ్చి శారీ పీసు కంప్లీట్ గా పై నుంచి కింది వరకు ఒకేలా ఉందండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న శారీ పీస్ లో నుంచి అయితే ఇదిగోండి మనకు బాడీ పార్ట్స్ వరకు వచ్చి మీరు పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు పీస్ లో నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, దాంట్లో బ్లౌజ్ పీస్ లో నుంచి అయినా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నాకేంటంటే శారీ మొత్తం రన్నింగ్ వచ్చింది కాబట్టి ఒక చివరి నుంచి నేను బాడీ పార్ట్స్ కోసం తీసుకుంటున్నానండి. దానికోసం వచ్చేసి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ మీద వేసినాను. ఇదిగోండి 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, అయితే నేను ఒక పార్ట్ అనేది తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని ఏం లేదండి, నాకు ఇక్కడ లెంత్ మొత్తం కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా తీసేసుకున్నాను. అప్రాక్సిమేట్లీ ఇదిగోండి నేను ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుంటాను దీన్ని. ఇదిగోండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. ఇక్కడ జాయింట్ ఉంది కదా, జాయింట్ కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి మనకి ఏంటి అంటే దీంట్లో ఒక లేయర్ వచ్చేసి మనకు ఒక పార్ట్కి వచ్చేస్తుంది. ఇదిగో ఏంటంటే మనకు ఒక లేయర్ ఉంది కదా, ఇది ఒక పార్ట్కి అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇదిగోండి మనకి ఇంకొక లేయర్ ఉంది కదా, ఇంకొక లేయర్ లో నుంచి మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కి వచ్చేస్తుంది. ఇది మధ్యలో మనకు కటింగ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ 2 పీసెస్ కూడా వచ్చేస్తాయి. మనం మిగిలిన శారీ పీస్ లో నుంచి లంగా కట్ చేసుకోవాలి కదా, ఆ లంగా కోసం మనం మార్కింగ్ చేసేసుకున్నాం. ఇదిగోండి శారీ పీస్ ని కూడా మనకు లెహంగా కోసము మనం ఇంతకు ముందు లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు సమోసా మోడల్ లో వేసుకొని కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా శారీని కూడా ఒక చివరి నుంచి సమోసా మోడల్ లో పెట్టేసుకొని దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు నడుము భాగం వైపున అదే విధంగా కింది భాగం వైపున శారీ పీస్ కూడా కట్ చేసేసుకోవాలి. మనకు ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత శారీ పీస్ లో కూడా సేమ్ ఇంతేనండి. 2 లేయర్స్ వచ్చేసి మనకు పెద్ద ఉంటుంది, ఇంకా 2 లేయర్స్ అనేది మనకు కొంచెం చిన్న ఉంటుంది. దీనికి ఇందాక మనం ఈ విధంగా లైనింగ్ కి కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా జాయింటింగ్ కోసము, అదే విధంగా దీనికి కూడా ఇక్కడ కొలత అనేది తీసేసుకొని ఆ ప్రకారం ఈ చిన్న పీసులు 2 కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చి నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. అదే విధంగా దీనికి డిజైన్ హ్యాండ్స్ పెడతానని చెప్పినాను కదా, దాని కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి ఒక వీడియోలో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.